ఓవర్లాక్ సీవింగ్ మిషన్ థ్రెడ్ ఎలా ఎక్కేయాలో చూపిస్తున్నా. ఫస్ట్ సెకండ్ అందులోకి వెళ్ళి డౌన్ తీసుకుని ఇక్కడ యూటర్న్ తీసుకోవాలి. ఈ స్ప్రింగ్ టెన్షన్ సెట్లకి వెళ్ళి యూటర్న్ తీసుకోవాలి. యూటర్న్ జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత ఇక్కడ గైడ్ ఉంది కదా, గైడ్ హోల్లోకి వెళ్ళి బయటికి తీసుకోవాలి. యూటర్న్ నుంచి గైడ్ నుంచి బయటికి తీసుకొస్తే పర్ఫెక్ట్గా స్మూత్గా వస్తుంది దారము. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇది. తర్వాత ఇది 2 ఎల్ టైప్ యాంగ్లర్స్ ఉన్నాయి కదండి, హుక్స్ ఇవి. ఒకటి పైన టెకాప్ లివర్ ఉంది, వేసిన తర్వాత 2 నుంచి వేసిన తర్వాత మధ్యలోకి వెళ్ళి పైన టెకాప్ లివర్లో అటాచ్మెంట్ చేసుకోవాలి. టెకాప్ లివర్లోకి వెళ్ళి ఇది పైకి వేసుకొని తర్వాత బ్యాక్ సైడ్ దారం ఇది టైట్ వస్తుంది. ఇప్పుడు ఈ సిస్టమ్ ఇంట్లోకి వెళ్ళి దారం తీసేసి 2 సైడ్ ఆ సైడ్ నుంచి వచ్చేసి ఇట్లా యూటర్న్ తీసుకోవాలి. ఫస్ట్ టెకాప్ లివర్, తర్వాత 2 గైడ్ నుంచి వస్తే కరెక్ట్ స్మూత్గా తట్టుకోద్దు దారం, మీకు రన్నింగ్లో తెగదు. తర్వాత లూఫర్ డౌన్ చేసుకోండి. లూఫర్ డౌన్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నుంచి దారం మీకు యాక్చువల్లీ ఏంటంటే బ్యాక్ సైడ్ నుంచి దారం వేయాలి, అది నీకు కష్టం అవుతుంది. అయితే నేను ఒక సిస్టమ్ చూపిస్తాను మీకు, దాన్ని బట్టి అలా వేసుకోండి, చాలా ఈజీగా వస్తుంది. ఫస్ట్ ఫ్రంట్ వేసుకోండి దారం, బ్యాక్ సైడ్ నుంచి ఏమి కష్టం అవుతుంది కదా. ఫ్రంట్ వేసుకున్న తర్వాత బయటికి లాక్కున్న తర్వాత బయటికి వెళ్ళిన దారం తీసుకొని బయటికి వెళ్ళిన దారం దాన్ని ముడేసుకోండి. ఈ దారంకి ఆ దారం ముడేసుకున్న తర్వాత ముడేసుకొని 2 ఓపెన్ చేయాలి. 2 ముడేసిన దారి 2 దారాలు ఓపెన్ చేసేసి ఫ్రీగా ఓపెన్ చేసి తెంపేసేయాలి. తెంపేసిన తర్వాత ముందు నుంచి లాగితే బ్యాక్ సైడ్ నుంచి దారం ఉంచండి. మనకు అంత ఈజీ కాదు బ్యాక్ సైడ్ అని. ఈ సిస్టమ్ ఫాలో చేసి ఓకే మీకు చాలా ఈజీగా అవుతుంది. తర్వాత లూఫర్ హోల్, ఇంకో హోల్ ఉంటుంది లూఫర్లో, లూఫర్ హోల్లో వేసేసుకుంటే ఇది కంప్లీట్ అయినట్లే అనమాట. ఈ ఫస్ట్ దారం వేసినట్టు కంప్లీట్ అయిపోయినట్టు. లూఫర్లో హోల్ ఉంటుంది చూడు, అది కూడా బయటికి కనిపించదు అంతా. చాలా జాగ్రత్త చేసుకోవాలి. దారాలు కూడా మంచి బ్రాండ్ వాడాలి. ఓవర్లాక్కి లోకల్ దారాలు వాడితే తెగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. బ్రాండెడ్ వాడితే మనకు రన్నింగ్లో తెగదు. కాస్ట్లీ థ్రెడ్స్ వాడితే మనకు ఈ దారం తెగదు, మీకు ఎక్కడం చాలా హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్ వేస్ట్ అవుతుంది. దాన్ని బట్టి ఓకే చూసారు కదా. థర్డ్ ఇప్పుడు సెకండ్ దారం, ఫస్ట్ ఇది, తర్వాత సెకండ్ స్ప్రింగ్ వాషర్స్ ఉంటాయి, దానిలోకి వెళ్ళి యూటర్న్ తీసుకోవాలి. చూడండి కరెక్టే. తర్వాత ఇక్కడ 2 గైడ్స్ ఉన్నాయి. చాలామంది ఇట్లా వేసిన తర్వాత ఇంకో గైడ్లు వేస్తారు చూడండి. ఈ ఫస్ట్ సెకండ్ వేసిన తర్వాత చూడండి దారం టైట్ వస్తుంది, టైట్ వస్తుంది చూడండి. టైట్ వస్తే తెగిపోతుంది, ఇది కరెక్ట్ కాదు, తెగిపోతూ ఉంటుంది. అందుకే తీసేసి మళ్ళీ రిటర్న్ వేసుకోవాలి. తీసేసేయండి. తర్వాత నేను చూపిస్తాను, ఈ సిస్టమ్ ఫాలో అవ్వండి. బ్యాక్ సైడ్ నుంచి వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ హోల్డర్ ఉంటుంది, హోల్డర్లోకి వేసుకొని నెమ్మదిగా వేసుకొని తర్వాత ఈ గైడ్ ఎదురు గైడ్ ఉంది, ఇది అప్ అండ్ డౌన్ లూఫర్ ఇది. ఓకే ఇట్లా అయితే మనకు చాలా స్మూత్గా తెగదు దారం, ఎందుకంటే దారాలు డెలికేట్ ఉంటాయి. ఓవర్లాక్ దారాలు సిస్టమేటిక్గా వేస్తే మనకు ఓవర్లాక్ కూడా నీట్గా వస్తుంది అనమాట. గ్యాప్ రావడం, తెగడం, అప్పుడప్పుడు లూజ్ టైట్ రావడం ఉండదు. ఇక్కడ కూడా స్ప్రింగ్ ఉంది, ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకోవాలి. ఇది ఫ్రంట్ మీకు ఈజీగా అనిపిస్తుంది, చాలా ఈజీగా. తర్వాత నిడిల్ పైకి తీసుకోవాలి, నిడిల్లో దారం వేసుకుంటే అయిపోతుంది. నిడిల్లో దారం వేయడం కూడా కష్టమే. ప్లక్కర్ సాయంతో వేసేసుకుంటే చాలా ఈజీగా వస్తుంది. ఓకే ఈ 2 థ్రెడ్స్ అయిపోయినాయి, ఒకటి సైడ్లో అయిపోయింది, ఒకటి పైన మిడిల్ దారం అయిపోయింది. ఇప్పుడు థర్డ్ దారం ఇది. థర్డ్ దారంకి బ్యాక్ సైడ్ కవర్ ఉంటుంది, బ్యాక్ సైడ్ కవర్లోకి వెళ్ళి హోల్ ఉంటుంది చూడండి, ఆ హోల్లోకి వెళ్ళి బయటికి తీసుకోవాలి. మీరు డోర్ ఉంటుంది అన్నమాట దీనికి బ్యాక్ సైడ్ డోర్ నుంచి డౌన్ తీసుకుంటే మీకు కవర్లో హోల్ కనిపిస్తుంది చూడండి. కవర్లో హోల్ అయిన తర్వాత ఇక్కడ డోర్ ఓపెన్ చేసేయాలి. అప్పుడు మీకు వెనక నుంచి వచ్చిన దారం క్లియర్గా కనిపిస్తుంది. ఆ క్లియర్ అనేది ఇంకో హుక్ వస్తుంది ఇక్కడ చూడండి, కనిపిస్తుంది, లోపల ఉంటుంది, మనకు కనిపించదు అంత ఈజీగా. ఆ హుక్లోకి వెళ్ళి పైకి తీసుకొని మళ్ళీ స్ప్రింగ్లోకి వెళ్ళి వేసుకోవాలి. హుక్ అనేది డౌన్ ఉంటుంది చూడండి. ఏదైనా డస్ట్గిన్ ఉంటే తీసేయాలి, అక్కడ దారాలు ఉంటాయి, పాత దారాలు ఏదైనా ఉంటే. చూడండి జాగ్రత్తగా.
కింద హుక్ అనేది ఇట్లా పైకి వెళ్ళి ఉంది. ఆ హుక్ అనేది చాలా అంత ఈజీగా ఏం కనిపించదు మీకు. ఇట్లా చూసారు కదా, హుక్ కింద నుంచి పైకి తీసుకోవాలి. కొద్దిగా కష్టమే అవుతుంది వేసేటప్పుడు, ఇబ్బందులు కొన్ని వస్తాయి. వేసిన తర్వాత పైనుంచి స్ప్రింగ్ ఉంది కదా, అది కొద్దిగా ఓపెన్ చేస్తే ఈజీగా వెళ్ళిపోతుంది. తర్వాత ఒక పైప్ ఉంటుంది, మీకు అది హోల్ కనిపిస్తుంది కానీ పైప్ లోపల కనిపించదు. ఆ పైప్లోకి వెళ్ళి వేస్తే మీకు దారం ఇటు బయటికి వస్తుంది. కంపల్సరీ వేసుకోవాలి. ఇందులో కూడా డబుల్ ఫోల్డ్ చేసేస్తే చాలా ఈజీ వస్తుంది దారం. సింగిల్ వేస్తే పోదు, డబుల్ ఫోల్డ్ చేయండి దారం, 2 వరుసలు పెట్టి చేస్తే బయటికి వస్తుంది. ఈ పైప్లకి వెళ్ళి వచ్చిన తర్వాత మీకు లోపల ఒక హుక్ ఉంటుంది, ఎల్ టైప్. ఆ హుక్లో కంపల్సరీ వేసుకోవాలి. ఆ హుక్ అంత ఈజీగా అనిపించదు మీకు. అది కూడా చాలామంది హుక్లో వేయకుండా వాడతారు కానీ తర్వాత కుట్టు నీట్గా రాదు, దారం తెగిపోతూ ఉంటుంది. ఆ హుక్ అనేది ఎల్ టైప్ ఉంటుంది. ఆ హుక్ చూడండి చెవుల లోపల ఉంటుంది. ఆ హుక్లో వేస్తేనే మీకు ఓవర్లాక్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది. హుక్లో చూడండి కంపల్సరీ హుక్లో వేసుకోవాలి. హుక్ అంత ఈజీగా కనిపించదు, కెమెరా నుంచి కూడా కనిపిస్తలేదు. నేను కెమెరా కూడా జూమ్ చేసి చూస్తున్నా, అయినా వస్తలేదు. హుక్లో వేయండి. హుక్లో కానీ 2-3 టైమ్స్ వేస్తే మీకు సూట్ అయిపోతుంది అది. ఓకే, హుక్ కనిపిస్తుందా అండి? చూడండి, హుక్లోకి వెళ్ళి వేసిన తర్వాత హుక్లోకి వెళ్ళి రావడం లేదు. చూడండి, ఎంత ట్రై చేసినా వస్తలేదు. మళ్ళీ ఒకసారి ట్రై చేస్తా. దారం కూడా ఒక్కొక్కసారి తెగిపోతుంది. ఆ హుక్లోకి వెళ్ళి హుక్ లోపల షార్ప్ ఉంటుంది. దారం మళ్ళీ తీసేసి మళ్ళీ నేను ఒకసారి లాగిన తర్వాత ఏదైనా ఎక్కడైనా పట్టేసుకున్నా కూడా తెగిపోతుంది. మళ్ళీ ఒకసారి ట్రై చేస్తున్నా. హుక్ అయితే కంపల్సరీ వేయాలి. హుక్లో కొద్దిగా 2-3 సార్లు మీకు ఇబ్బంది పెట్టినా కంపల్సరీ వేయాలి. ఓకే, హుక్లో వేసిన తర్వాత మళ్ళీ లూఫర్లు వేయాలి. హుక్లో వేసిన తర్వాత లూఫర్ చూడండి, ఇక్కడ హుక్లోకి వెళ్ళి వేసాము మనం. హుక్లో అయిపోయిన తర్వాత కనిపిస్తుంది హుక్, అది హుక్లో యూ టర్న్ చేసిన చూడండి అక్కడ. ఆ హుక్లోకి వెళ్ళి వేసిన తర్వాత ఇక్కడ లూఫర్లో 2 హోల్స్ ఉంటాయి. లూఫర్లో 2 హోల్స్ ఉంటాయి కదా, అది కంపల్సరీ, అది కూడా కంపల్సరీ వేయాలి. ఏ దారం కూడా మిస్ చేయొద్దు ఓవర్లాక్లో. ఏ దారం మిస్ చేసినా స్టిచ్చింగ్ రాదు మీకు. హుక్ అయితే కనిపిస్తుంది క్లియర్గా, అందుకే నేను కెమెరా జూమ్ చేసినా. చూడండి, హుక్లో వేసాను చూడండి. హుక్లో వేసిన తర్వాత ఇప్పుడు మీరు ఫస్ట్ సెకండ్ ఇవన్నీ చూసుకోవటం కరెక్ట్ ఉందా లేదా. ఇక్కడ టీటీ సెట్లు వేసినాము, పైపులు వేసినాము, హుక్స్లో వేసినాము. తర్వాత లూఫర్ అనేది లోపల ఉంటే బయటికి తీసుకురావాలి. దాన్ని వీల్ తిప్పేస్తే బయటికి వచ్చేస్తే తర్వాత ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మీకు దారం బయటికి వస్తుంది. ఇది కూడా హార్డే, జాగ్రత్త చూడండి. చూడండి, ట్రై చేస్తున్నాను నేను వేయడానికి. సరే, ఇంకా రాలేదు. 2-3 టైమ్స్ ట్రై చేస్తేనే అది కొద్దిగా ఒక్కొక్కసారి హోల్స్ సరిగ్గా అనిపించే క్లియర్గా వచ్చింది. చూడండి, హుక్లో వేసిన తర్వాత లూఫర్లు వేయాలి. ఓకే, కనిపిస్తుంది కదా. తర్వాత ఇంకో హోల్ ఉంటుంది, ఇక్కడ వేసిన తర్వాత అది లెఫ్ట్ నుంచి వేసినా మీది రైట్ నుంచి వేయాలి. లూఫర్ డౌన్ చేసుకోవాలి. లూఫర్ డౌన్ చేసుకొని అక్కడ హోల్ కనిపిస్తుంది చూడండి. ఓకే, మెల్లగా స్లోలీ వేసిన తర్వాత చూడండి, నెమ్మదిగా హోల్లో వేసిన తర్వాత నెమ్మదిగా లాగాలి. ఓకే, ఇది ఫైన్.